ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూ నెంబర్ 4కి మీ అందరికీ స్వాగతం. ఏంటి రంగుల టీషర్ట్ వేసుకొని ఉన్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, నిన్న అయినా రంగులు టాస్క్కి రిసెంబ్లెన్స్గా వేసుకున్నాను. అలాగే ఇవాళ మనం రంగులు మార్చే చాలా ఊసర వెల్లులు ఉన్నాయి హౌస్లో, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. బాగుంటుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈరోజు నేను ఎక్కువ మంది కోసం మాట్లాడదలుచుకోలేదు, ఓన్లీ ఒకే ఒక్క వ్యక్తి కోసం మాట్లాడదలుచుకున్నాను. అది ఎవరో కాదు, మన రీతు చౌదరి. మొన్న స్టార్ట్ చేసింది లవ్ యాంగిల్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ రోజే ఆవిడ అడిగింది, నువ్వు ఎప్పుడు క్యాప్టెన్ అవుతావని. మనవాడు కూడా నెక్స్ట్ టైం క్యాప్టెన్ అయిపోతాను అన్నాడు. ఆడు సరదాగానే ఉంటాడు అతను, కానీ ఈవిడ సీరియస్గా తీసుకుంది. నేను సీరియస్గా తీసుకున్నాను. ఫేవరెటిజం అని శ్రీజ ప్రియా అడిచారు, కానీ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ద ఫేవరెటిజం, ఇట్స్ సెల్ఫిష్నెస్. సింపుల్గా చెప్పాలంటే షీఈస్ సెల్ఫిష్ టు ద కోర్. ఛాన్స్ దొరికింది, యాక్చువల్లీ ఈవిడ అనుకున్న దానికి, ప్లాన్ వేసిన దానికి ఛాన్స్ దొరికింది. శ్రీజాని వీళ్ళని తీసుకుంటే టైం వేస్ట్, అదే వీడిని తీసుకుంటే నాకు హెల్ప్ అవుతాడు కదా అని చెప్పి పెట్టుకుంది. కానీ సంచాలక్ అయిన తర్వాత ఆవిడ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఎంత క్లియర్గా కనిపించేస్తున్నాయంటే ఈవిడ కావాలని చేస్తుంది అని అది తెలిసిపోతుంది. బేసిక్గా షీ ఆబ్వియస్లీ డజంట్ మెన్షన్ ద రూల్ దట్ మీరు మాట్లాడితే నేను తీసేస్తానని ఆమె ఎక్కడ మెన్షన్ చేయలే. కానీ ఎప్పుడైతే డెమోన్ పవన్ మీద ఎక్కువ కలర్ ఉందన్నప్పుడు, బర్నీ గారి మీద తక్కువ ఉందన్నప్పుడు ఆమె కావాలని స్టాప్ అని అరిచిన తర్వాత నేను అరిచినా సరే మీరు రాశారు అన్నారు. అప్పటికి అతను అసలు రాయలేదు, అప్పటికి డెమోన్ పవన్ కూడా రాశాడు. మరి అతనికి కనిపించలేదా? డెమోన్ పవన్ ఎమాన్యుల్ ఉంటే డెమోన్ పవన్ ఆబ్వియస్లీ గెలుస్తాడు, ఎందుకంటే బర్నీతో డెమోన్ పవన్ గెలలేడు, అది తెలిసిన విషయం. నేను ఎలాగైతే మనం అనుకున్నామో హార్ట్ డౌన్ రాకపోతే లవ్ చేయాలి, అదే అప్లికబుల్ అయ్యింది ఇక్కడ. థర్మోడైనమిక్స్ చదవడం కన్నా ఈ లవ్ డైనమిక్స్ చదవండి, జీవితంలో మీరు చాలా ఎదుగుతారు అని రీతు చౌదరి గారు స్టేట్మెంట్ పాస్ చేశారు ఇండైరెక్ట్గా. ఇంత చేసి లైవ్లో మాట్లాడుతున్న మాటలు ఇందాకే వినాల్సి వచ్చింది. కళ్యాణ్ పడాలని పక్కన కూర్చోబెట్టుకొని, అరే నేనేం తప్పు చేశాను రా, నాతో తనుజా ఇమాన్యుల్ మాట్లాడట్లేదురా, నేను ఫెయిర్గా ఆడలేదంటరా. ఆఫ్కోర్స్ ఆడలేదు, పాపం కళ్యాణ్ పడాలా కూడా చెప్పలేకపోతున్నాడు బేసిక్గా ఆవిడికి, మీరు తప్పు చేశారు అని. ఏం చేస్తాం, ఫ్రెండ్స్ కదా, అలాగే ఉంటుంది. అంటే ఇది ఒక స్ట్రాటజీనా? చాక్లెట్లు కావాలంటే డెమాన్ పవన్ దగ్గర తీసేసుకోవచ్చు, ఇప్పుడు థమ్స్అప్ కావాలంటే తీసేసుకోవచ్చు. ఇవి డైరెక్ట్గా ఇంట్లోకి ఎంట్రీ కూడా ఇచ్చేస్తుంది ఎవరిని పర్మిషన్ అడగకుండా. మరి ఇది ఎక్కడ పార్షియాలిటీ, అది మీకే తెలియాలి. సో అంతే, ఈ రోజుకి ఇది ఇంతే. మనం రేపు మాట్లాడుకుందాం మళ్ళీ.